హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం యూట్యూబ్లో అసభ్యకరమైన దుర్భాషలాడే కంటెంట్ ఉన్న వీడియోస్ని యూట్యూబ్ ప్రమోట్ చేయకూడదు అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాము. అసలు యూట్యూబ్ని చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ చూస్తుంటారు. యూట్యూబ్ షార్ట్స్ నుండి మొదలయ్యి లాంగ్ వీడియోస్ వరకు అందరూ చూసి కాలక్షేపం చేస్తుంటారు. అయితే ఎంటర్టైన్మెంట్, కుకింగ్, ఇన్ఫర్మేటివ్, ఫన్నీ ఇలా రకరకాలుగా డిఫరెంట్ కేటగిరీస్లో వీడియోస్ ఉంటున్నాయి. అంతవరకు ఓకే. బట్ కొన్ని షార్ట్స్ అండ్ వీడియోస్ చాలా వల్గర్గా, అబ్యూసివ్గా ఉంటున్నాయి. అసలు పిల్లలకు ఫోన్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ వాళ్ళ పక్కన కూర్చొని పేరెంట్స్ అబ్జర్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే యూట్యూబ్ అబ్యూసివ్ అండ్ వల్గర్ కంటెంట్ ఉన్న వీడియోస్ని ఎందుకు ప్రమోట్ చేస్తుందో అర్థం కావట్లేదు. రీసెంట్ టైమ్స్లో రోస్టింగ్ ఛానల్స్ అని చాలా ఛానల్స్ ఉన్నాయి. కొన్ని ఛానల్స్ మరీ మితిమీరి తండ్రి కూతుర్లు అనే తేడా కూడా లేకుండా 4 years బేబీ అని కూడా చూడకుండా చాలా వల్గర్గా, అబ్యూసివ్గా మాట్లాడుతూ రకరకాల కేసెస్లో ఇరుక్కున్నారు. సో ఇలా రోస్ట్ చేస్తూ ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా అసభ్యకరంగా ఉండే కంటెంట్ని యూట్యూబ్ ప్రమోట్ చేయకూడదు. సో షార్ట్స్ ఆర్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడే యూట్యూబ్ చాలా పగడ్బందీగా చెకింగ్స్ చేసి కంటెంట్ సరిగా లేకపోతే ఇనీషియల్గానే డిలీట్ చేసేటట్లు చూడాలి. అంతేగాని వీడియోకి రిపోర్ట్స్ కొట్టాక డిలీట్ చేయించడం బాగాలేదు. సో యూట్యూబ్లో వీడియోస్ పెట్టేవారు కూడా వ్యూస్ వస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు అని వల్గర్ వీడియోస్ పెట్టకుండా మంచి వీడియోస్ పెట్టి సమాజానికి మంచి చేకూర్చాలని కోరుకుందాము. అలాగే ఇకనైనా యూట్యూబ్ వల్గర్ అండ్ అబ్యూసివ్ వీడియోస్ని బ్యాన్ చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.